హలో హాయ్ అండి, మీ జెనీ సంతోషి కలెక్షన్. ఈరోజు నేను చేసేది అన్నవరం సంకటహర చవితి స్పెషల్ అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసేద్దాము అందరం. ఇది వచ్చేసి మనకి బన్సీ గోధుమ రవ్వ అండి. వైట్ కలర్లో ఇలా రావాలి. ఇది వచ్చేసి లైట్గా మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. బన్సీ గోధుమ రవ్వ కలర్ వచ్చేసి కొంచెం ఇలా వైట్గా రావాలి. ఇది ఒక కప్పు రవ్వ తీసేసుకుంటే బెల్లం కూడా వచ్చేసి ఒక కప్పు తీసుకోవాలి, అండ్ షుగర్ కూడా ఒక కప్పు తీసేసుకోవాలి. మనం ఇది బెల్లం వచ్చేసి మొత్తం తురుముకోవాలి, అండ్ చక్కెర మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ వాటర్ అయితే తీసేసుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసేసుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి, కొంచెం పెద్ద గిన్నె తీసేసుకున్నాను, ఎందుకంటే ఈజీగా కలయడానికి ఉండాలి కాబట్టి. ఇందులో నేను ఏదైతే కప్పు తీసుకున్నానో అదే క్వాంటిటీలో 3 కప్స్ వాటర్ అయితే ఇందులో పోసేసాను. ఈ 2 పౌడర్స్ వచ్చేసి ఉప్పు పట్టిక జాజికాయ పౌడర్స్ అండి. ఇది వచ్చేసి నేను ఇలాచి అండ్ షుగర్ మిక్స్ కలిపేసాను అనమాట. ఇవన్నీ మనము ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇలాచి పౌడర్ అండ్ ఇదైతే మిక్స్ చేసేసేయాలి. మీకు అది కూడా చూపిస్తాను. ఇందులో అయితే రవ్వ పోసేసానండి, మనకి ఉడుకుతుంది. ఇది మొత్తం కూడా కొంచెం దగ్గరికి అవుతుంది, మెత్తగా ఉడకాలి. ఉడికాక మనము ఆ బెల్లము చక్కెర అన్నీ వేసేసేయాలి. ఇదిగోండి, మొత్తం ఇలా చక్కెర అయితే వేసేసేయాలి. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి, చాలా సూపర్గా. ఇది మొత్తం మనం బెల్లంతో కూడా చేయొచ్చు, కానీ కొంచెం చక్కెర వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం కరిగిపోయాక మొత్తం దగ్గరికి వస్తుంది. కానీ కొంచెం మనం కలిస్తూ ఉండాలి, ఎందుకంటే బెల్లం చక్కెర స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం అడుగు అంటుకోకుండా నెమ్మదిగా చేసేసుకోండి. ఇది చూడండి ఎలా వచ్చేసిందో మొత్తం. మనం సేమ్ అన్నవరంలో సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటాం కదా, సేమ్ అదే కలర్ వచ్చేసింది. చూడండి ఇంత లూజ్గా ఉంది, చూడండి మొత్తం దగ్గరికి రావాలి. ఇదిగోండి, కొంచెం దగ్గరికి అయిపోయింది కదా మొత్తం కూడా. ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవాలి. చక్కెర రవ్వ వేసేసాము, నెయ్యి కూడా వేసాము కొంచెము. ఇదిగోండి, బెల్లం అయితే వేసేసాను, మొత్తం వేసేసిన. 1 కప్పు రవ్వకి 1 కప్పు బెల్లము, 1 కప్పు చక్కెర, ఆ 1 కప్పుకే మనం 3 కప్స్ వాటర్ అయితే పోసేసాము. చూడండి బెల్లం కూడా మొత్తం కలిసిపోయింది, ఎమ్మటే కరిగిపోతూనే ఉంది, అవపడట్లేదు కదా. తను ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు మీ మెజర్మెంట్ ప్రకారంగా మీరు చేసేసుకోవచ్చు, కొంచెం కూడా చేసేసుకోవచ్చు. చూడండి మొత్తం అయితే కరిగిపోయింది బెల్లము. ఈ బెల్లం వేసాక మొత్తం మనకి లూజ్ అయిపోయింది కదా, ఇదంతా కూడా మనకి దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయిపోతే అప్పుడు మనకి కంప్లీట్గా అయిపోయినట్టు. అప్పుడు ఆ ఎండింగ్లో నెయ్యి వేసేసేయాలి. నెయ్యి వేసాక ఒక 5 మినిట్స్ మళ్ళీ, కానీ కలిస్తూనే ఉండాలండి, ఎందుకంటే స్వీట్ కదా కింద అడుగంటుకుంటుంది. అందుకే మేము మందపాటి గిన్నె పెట్టాము. అండ్ మనకి అవి ఇట్లా వస్తున్నాయి కదా బబుల్స్, మళ్ళీ మీద చిల్లినా కూడా మొత్తం ఆగమాగం అయిపోద్దని పెద్ద గిన్నె పెట్టేశాము. నెయ్యి అయితే వేసేసానండి. చూడండి మొత్తం కరుగుతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అలా వదిలేసి ఇంకా తర్వాతకి స్విమ్లో పెట్టేయాలి. కొద్దిగా సేపు స్విమ్లో పెట్టేశాక మళ్ళీ కలిసేయండి. వేసాక ఈ జాజికాయ పటిక కూడా వేసేసాను. చూడండి ఇలాచి మనము చక్కెర పౌడర్ చేసేసుకొని పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసాను. ఇంకా మంచిగా నెమ్మదిగా కలిపేసుకోండి. స్మెల్ అయితే సూపర్గా అయితే వస్తుంది. ఇప్పుడు చాలాసేపు స్విమ్లో పెట్టేసి సన్నగా ఉడకాలి. మొత్తం నెయ్యి అంతా పైకి తేలి వచ్చేస్తుంది, కానీ కలిస్తూ ఉండాలి. కొంచెం సేపు వదిలేస్తే నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది, అప్పుడు అది కంప్లీట్ అయినట్టు. లాస్ట్ ప్రాసెస్ మొత్తం కూడా మనము హై పెట్టకుండా స్విమ్లో పెట్టేసేయాలి. చూడండి మొత్తం ఉడికేస్తుంది.
స్మెల్ అయితే అదూర్స్ అండి, సూపర్గా వస్తుంది స్మెల్ అయితే. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మనకి సంకరాట చవితి కాబట్టి ఈ వినాయకుడి గుడికి తీసుకెళ్తున్నాం మేము. ఇంట్లోనే స్వయంగా ప్రిపేర్ చేసి గుడికి వెళ్తాం.